చెప్పండి అన్న, ఎందుకు ఇక్కడ ఇవన్నీ కూల్చేస్తున్నారు? ఇది గత 70 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఉన్న బస్తీ వాళ్ళ వాళ్ళ తండ్రులు వాళ్ళ ముత్తాతలు అందరూ కూడా ఇక్కడ నివసిస్తారు. ఒకప్పుడు అంతా పొలం ఉండే. ఇది నేను ఇంకా మొత్తం అంతా ఇంగో ఈ బస్తీ ఇదంతా కూడా పొలం ఉండే. కానీ ఇప్పుడు ఏమంటారు అంటే వీళ్ళు ఒక 15 20 ఏండ్ల కింద ఇక్కడ రోడ్ ఉండే. రోడ్ ఇదంతా అక్కడ లోపల ఉన్న అపార్ట్మెంట్లకు వాళ్ళందరికీ ఇక్కడ రోడ్ ఉంది కాబట్టి ఈ రోడ్ మీదనే వీళ్ళంతా గుడిసెలు వేసుకోరు. ఇదేమన్నా గుడిసెలు కనిపిస్తున్నాయి అన్ని ఇల్లులు ఇవన్నీ. అప్పటి నుంచి ఉన్న ఇల్లులే, ఇవేం కొత్తగా గుడిసెలు వేసుకుంది కాదు. వీళ్ళు ఏదో అధికారులు కొంతమంది అప్పట్లో అధికారులు అంతా కుమ్మక్కయ్యి దీన్ని రోడ్ అని చూపించి కోర్టులో దీన్ని వేసి వాళ్ళు 30 25 ఏళ్ళ నుంచి కోర్టులో కేసు నడుస్తుంది. ఈ బస్తీ వాళ్ళకి సంబంధించిన కోర్టు అడ్వకేట్ కూడా ఉండే. అతను కొన్ని కారణాల వల్ల అతను వీళ్ళకి అందుబాటులో లేకుండే అతను సడన్గా చనిపోయాడు ఆయన. వీళ్ళకు కోర్టులో ఆ అపార్ట్మెంట్ వాళ్ళు ఫేవర్గా ఆర్డర్ తెచ్చుకొని వీళ్ళకి నోటీస్ వచ్చేదాకా కూడా అసలు ఈ కోర్టులో ఈ కేసుకి ఇంతవరకు వచ్చింది అనేది కూడా వీళ్ళకి ఎవరికి కూడా నాలెడ్జ్ లేదు. వీళ్ళకి వచ్చిన వెంటనే వీళ్ళు మళ్ళీ ఎంఆర్ఓకి పోయి మేడం మేము ఇటు ఇన్నేళ్ల సంది ఉంటున్నామని పాత డాక్యుమెంట్లు దీంట్లో ఒక 4-5 ఇల్లు రిజిస్ట్రేషన్ కూడా ఉన్నాయి. మళ్ళీ ఇవన్నీ ఈ రిజిస్ట్రేషన్లో ఉన్న ప్రైవేట్ ల్యాండ్ కింద వస్తుంది, మీరు గవర్నమెంట్ ల్యాండ్ ఎందుకని అంటారంటే కూడా ఆ ఎంఆర్ఓ కానీ కలెక్టర్ కానీ ఎవ్వరు కూడా సహకరించలే. బస్తీ ప్రజలందరూ రోడ్ మీద తీసుకొచ్చారు. వీళ్ళు బస్తీ వాళ్ళు అయినా కూడా మళ్ళీ కోర్టులో అడ్వకేట్ని పెట్టి హైకోర్టులో కేసు వేసి నడిపిస్తారు. ఈ కేసు కూడా ఎల్లుండి 6వ తారీఖున లిస్టింగ్ ఉన్నది. అది ఉన్నా కూడా ఆమె ఎంఆర్ఓ లేదు నాకు ఇది కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ అయింది, నేను ఇవన్నీ చేయలేను, ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇల్లులు గులగొట్టాలని చెప్పి శనివారం నాడు సమయం కూడా ఇవ్వలే వీళ్ళకు. శనివారం నాడు నోటీస్ ఇచ్చి ఇవాళ వచ్చి పొద్దుగాల మేము స్థానిక కార్పొరేటర్ మేము పొద్దుగాల వచ్చి ధనాదన స్టార్ట్ చేయడం 500 మంది పోలీస్ ఫోర్స్తోని ఇవాళ ఎంఆర్ఓ వాళ్ళ టీం అందరు వచ్చి ఇక్కడ బస్తీ ప్రజలందరినీ కూడా అరెస్ట్ చేసి మమ్మల్ని కూడా అందరిని అరెస్ట్ చేసి చాలామంది కొంతమందికి దెబ్బలు తాకినాయి, కొట్టిర్రు. అయినా వీళ్ళందరిని అట్లా చేసుకుంటా అరెస్ట్ చేసి అందరి ఇల్లులు అందరి సామాన్ అంతా బయట పెట్టేసి కొంతమంది సామాన్ పెట్టి కూడా అతనే మొత్తం ఇల్లు అని గొలగొట్టి. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని, మీరు మొన్నటిదాకానేమో టీఆర్ఎస్ ప్రభుత్వం అట్లా చేసింది ఇట్లా చేసింది అని చెప్పి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరి అధికారంలోకి వచ్చి 100 రోజులు కూడా దగ్గరకు వస్తున్నాయి. మళ్ళీ ఇలా ఏంది ఈ 23 మంది ఇల్లులు ఎక్కడ పోవాలి? వీళ్ళందరూ ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చారు. నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకు ఇంకా ఏదైనా ఆల్టర్నేట్ చేసి వీళ్ళకు సహకారం అందే వరకు కూడా వీళ్ళు వీడికని కదిలేదు. ఈ సామాన్ పెట్టుకొని ఇట్లనే ఉంటారు. వీళ్ళకి మాత్రం న్యాయం చేసే వరకు కూడా ఈ పోరాటాన్ని మేము ఆపం. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకి న్యాయం జరగాలి. ఎంతమంది ఉన్నారు బస్తీలో? మొత్తం 23 మంది ఇల్లులు, సుమారు ఒక 100 నుంచి 120 మంది ఫ్యామిలీస్ మొత్తం అందరు ఉంటారు ఇక్కడ. జనాలందరూ కుటుంబాలు ఉంటారు మొత్తం అందరు కూడా. 23 ఫ్యామిలీస్ ఇక్కడ ఉండేది. అంటే 70 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారు. 70 ఇయర్స్కే ఉంటారు. వాళ్ళ తాతలు ముత్తాతల నుంచి కూడా అందరు ఈయనే ఉంటారు. దీనికంటే ముందు పక్కన ఉన్నాయని కూడా వాళ్ళు ఇప్పుడు ఇంకోటి అంటారు, వాళ్ళు ఇలా రోడ్ వైండింగ్ చేస్తారు. రోడ్ వైండింగ్ మీకు ఇక్కడ కనిపిస్తుంది, ఆడ మస్జిద్ ఉంది, ఆడ దాని ఇట్లా మీరే చూడండి, ఆడ ఇక్కడ కనిపించే ఎట్లా చేయడానికి వస్తుంది వైండింగ్? ఆడ మస్జిద్, మళ్ళీ రేపు మస్జిద్ని కూడా తీస్తారా? తీయాలి కదా. మళ్ళీ వైండింగ్ అన్నప్పుడు అందరికీ సమాన న్యాయం ఉండాలి. అంటే బస్తీ ప్రజలకు ఒకటి మస్జిద్ కోట. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అంటారు కదా, సరే చేయండి, మరి ఇప్పుడు గులగొట్టిగా చేయండి, అది కూడా కొట్టుకొని తీసుకొని రావాలి. లేదంటే మాత్రం పెద్ద ఎత్తున ఉద్బద్ధం చేస్తాం మేము. దీనైతే ఆపలేదు. ఈరోజు స్వామి వివేకానంద నగర్ బస్తీలో మరి ఇల్లులు కూలగొట్టడం జరిగింది. ఎన్నో రోజుల నుండి మేము కాపాడుకుంటూ వస్తున్నాము. ఇది ఇంతకుముందు కూడా ఇట్లనే అయితే దాన్ని ఆపుకుంటూ కాపాడుకుంటూ వస్తున్నాం. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూలగొట్టాలి అని మా అధికారులు అందరూ మరి కుమ్మక్కయ్యి ఈరోజు వాళ్ళని రోడ్డు మీదకి తీసుకొని వచ్చారు. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు, ముసలోళ్ళు, పేషెంట్స్ వాళ్ళందరూ ఉన్నారు. మరి వీళ్ళకు నోటీసులు ఇచ్చేటప్పుడు మరి అధికారులు చెప్పింది ఏంటి అంటే, మేము ఖచ్చితంగా మీకు ఇంకొక ఆల్టర్నేట్ అనేది చూస్తాము, మిమ్మల్ని అక్కడికి సేఫ్గా మిమ్మల్ని అక్కడికి పంపించిన తర్వాతనే మీ ఇల్లులు కూలగొడతాము, అప్పటి వరకు మీ ఇల్లులను మేము కూలగొట్టము అని చెప్పి ఈరోజు చూస్తే ఇక్కడ వీళ్ళు ఆల్టర్నేట్ కాదు కదా, వాళ్ళ సామాన్లను కూడా వాళ్ళని ముట్టుకొని ఇవ్వకుండా మరి వాళ్ళు ఏదో నేరం చేసినట్టు మరి వాళ్ళందరినీ ఇక్కడ బస్తీలో ఉన్న ప్రజలను కొట్టడము, చేయడము, దెబ్బలు తాకడము, వాళ్ళని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టేసి ఇక్కడ అంతా అయిపోయాక మేము కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. ఇక్కడ అంతా అయిపోయాక ఇంకా మమ్మల్ని పంపించడం జరిగింది. ఇక్కడ పరిస్థితి ఎట్లుంది అంటే, భార్య భర్తను అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం జరిగింది. ఇక్కడ భార్య ఒక్కటి సామాన్లు ఎట్లా తీస్తుంది? అదే చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, లేడీస్ ఉన్నారు. ఇక్కడ ఆలోచించాలి కదా, కొంచెమన్నా ఆలోచించాలి. ఈరోజు ఇప్పుడు వాళ్ళని రోడ్డు మీదకి తీసుకొచ్చి వెళ్ళిపోయినాక మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? ఈరోజు నైట్ వాళ్ళు ఎక్కడ ఉండాలి? కొంచెమన్నా ఆలోచించాలి. దీనికి ఎవరైతే వెనకాలండి నడిపిస్తున్నారో ఈరోజు వాళ్ళకు ఒక్కటే చెప్తున్నా నేను, ఇంతమంది ఫ్యామిలీస్ మీరు పొట్టగొట్టి ఈరోజు వాళ్ళని రోడ్డు మీదకి తీసుకొచ్చారు కదా, మీరు ఏమాత్రం ఎదుగుతారో అది ఖచ్చితంగా మీకు మరి
ఒక్కొక్క మరి దీని వెనకాల ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి దేవుడు అనేటోడు చూస్తాడు. కాబట్టి ఎవరెవరైతే ఈరోజు వీళ్ళకి అన్యాయం చేశారో ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఒక రోజు వస్తుంది. మీరందరూ కూడా అనద్దు, కానీ మీ ఎవరెవరైతే దీని వెనకాల ఉన్నారో వాళ్ళందరూ పురుగున పడి చేస్తారు. ఈరోజు ఇంతమంది పొట్టన పెట్టుకున్నారు మీరు. కాబట్టి మేము డిమాండ్ చేసేది ఒక్కటే, వాళ్ళకు ఆల్టర్నేట్ అనేది చూపించండి. ఇప్పుడు మీరు కూలగొట్టిరు కదా, కూలగొట్టినాక ఇక్కడ అంతా వీళ్ళంతా క్లీన్ చేసినాక వాళ్ళు ఇక్కడనే టెంట్లు వేసుకొని వాళ్ళు ఇక్కడనే ఉంటారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు. మీరు వాళ్ళకి ఆల్టర్నేట్ అనేది చూపించండి, అప్పుడు వాళ్ళు ఇక్కడ నుండి వెళ్తారు. దీనికి కూడా ఖచ్చితంగా లోకల్ కార్పొరేటర్గా మా సపోర్ట్ ఖచ్చితంగా బస్తీ ప్రజలకు ఖచ్చితంగా మా సపోర్ట్ కూడా ఉంటుంది. ఈరోజు పొద్దున ఎంత దారుణం అంటే, ఒక స్థానిక కార్పొరేటర్లను కానీ మరియు చుట్టుపక్కల కార్పొరేటర్లు ఎవరన్నా వచ్చినా కానీ వాళ్ళకు కూడా సమాధానం చెప్పకుండా ఇంట్లో నుంచి ఆడవాళ్ళని మొత్తం బయటికి వెళ్ళగొట్టేసి సామాన్యులని పిల్లలు మొత్తం చిన్న చిన్న పిల్లలను కూడా దారుణంగా ఇంట్లోకి గుంజి బయట వేసారు. మరి ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తని విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. కొంచెమైనా ప్రభుత్వానికి బుద్ధి ఉండాలా. వచ్చి చూసే దాఖరాలు ఎవరికి లేవు. ఇప్పుడు ఇక్కడ మంత్రి గారు బట్టి విక్రమార్క గారు వస్తారనేసి మాకు సమాచారం తెలిసింది. ఆయనను కూడా పోయి ప్రశ్నిద్దాం అనుకుంటే రాలేడు ఇవాళ ఆయన. మరి ఎంఆర్ఓ గారికి ఎందుకో ఇంత వేరే ల్యాండ్లు కూడా అట్లనే ఉన్నాయి. మరి ఆ ల్యాండ్ల మీద కాకుండా మరి ఎస్సీ బస్తీల మీద ఎందుకు ఇట్లా పడుతుర్రో, ఇంత చిన్న చూపు చూస్తుర్రో అర్థం కావట్లేదు. ఇప్పటికైనా తక్షణమే చర్యలు తీసుకొని గవర్నమెంటు వీళ్ళకు డబల్ బెడ్రూమ్ ఇండ్లు, మరి స్థానిక ఎమ్మెల్యే కూడా 90 ఇండ్లు ఉన్నాయి మన కాన్స్టిట్యున్సీలో ఖాళీగా, మరి అవి కూడా కేటాయించకుండా ఆయన ఏం మాట్లాడకుండా చేస్తాము అనేసి వెళ్ళిపోవడము కరెక్ట్ కాదు. ఇప్పుడు ఒక కమిటీ వాళ్ళు ఉండమంటారు, జవహర్నగర్ కమిటీ వాళ్ళు ఉండమంటారు. ఆ కమిటీ వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారు? 1 రోజు, 2 రోజులు, 3 రోజులు. దాని తర్వాత మళ్ళీ వెళ్ళిపోమంటారు. వాళ్ళ పరిస్థితి ఏంది? ఏం ఆలోచిస్తున్నారు అసలు? ఇప్పుడు గవర్నమెంట్ నుంచి అసలు ఏంది? ఇంతమంది 23 కుటుంబాలని రోడ్డు మీద వేసిర్రు. మీరు చూసుకున్నట్టయితే అన్ని సామాన్లు డ్యామేజ్ అయిపోయినాయి. ఇప్పుడు ఎవరు దీనికి బాధ్యత వహిస్తారు? ఏ ప్రభుత్వం నుంచి ఎవరు వచ్చి మాట్లాడతారో చూస్తాము. లేదంటే రానున్న రోజులలో ఎంఆర్ఓ ఆఫీసు, కలెక్టర్ ఆఫీసు, ప్రభుత్వ ఆఫీసులన్నీ ముట్టడిస్తాం. మేము గత రాత్రి నుంచి ఇక్కడనే ఉండి రాత్రి 4 గంటల వరకు ఉన్నాం. ఇక్కడ ప్రజల సమస్యలు చాలా దారుణం. వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. ఆల్రెడీ ఈ టెన్షన్తోని 3 గుండెపోటు వచ్చి చనిపోవడం కూడా జరిగింది. వీళ్ళకి నిన్న నైటు నోటీస్ ఇచ్చి ఈరోజు పొద్దున్న మేము డెమాలిష్ చేస్తున్నామంటే వాళ్ళు ఏం చేస్తారండి? ఎవరైనా ఆలోచించాలి. ఇప్పుడు ఈ కంప్లైంట్ వేసిన మేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అపార్ట్మెంట్ అది, వాళ్ళకి ఈ రోడ్డుకి ఏమాత్రం సంబంధం లేదు. ఆయన వేవ్ అంతా వెనకకేనే వస్తుంది, దీనికి సంబంధమే లేదు. మీరు ఒకసారి ఫోకస్ చేయండి దాన్ని కూడా. అయితే ఆ అపార్ట్మెంట్ అయినా దీని మీద, ఆ కనిపించే అపార్ట్మెంట్ అయినా దీని మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ రోడ్డుకి అసలు ఆ రోడ్డుకి సంబంధమే లేదు. ఇంకోటి ఏంటంటే ఇప్పటివరకు ఏ ఆఫీసరు ఇక్కడ వీళ్ళ పరిస్థితి ఏందనేది విచారించలేదు. 20 కుటుంబాలని రోడ్డు మీద పడేసిరు. వీళ్ళు ట్యాక్స్ పే చేస్తున్నారు, కరెంట్ బిల్ పే చేస్తున్నారు, వాటర్ బిల్ పే చేస్తున్నారు. మూడు జనరేషన్ల వాళ్ళు. ఆల్రెడీ ఒక జనరేషన్ చనిపోయి ఉన్నారు. ఆల్రెడీ ఒక జనరేషన్ 50-60 ఏళ్ళ నుంచి ఇక్కడనే ఉన్నారు. 3వ జనరేషను పిల్లలు కూడా ఇక్కడ ఉన్నారు, అంటే యంగ్స్టార్స్ కూడా ఇక్కడ ఉన్నారు. వీళ్ళకి సడన్గా తీసుకొచ్చి డెమాలిష్ చేసింది. అసలు ఆమె ఇంటెన్షన్ ఏందో మేడంది మాకు అర్థమవుతలేదు. అసలు ఆమె ఏమని పనిచేసిందో వీళ్ళ మీద. వీళ్ళకి ఆల్టర్నేట్ ఇల్లు లేదు, ఏం లేదు. మీకు కనిపిస్తుంది ఇక్కడ పరిస్థితి. కనీసం వాళ్ళ సామాన్లు కూడా తీసుకొనియకుండా వాళ్ళ మీద విపరీతమైన దౌర్జన్యం చేశారు. మేము ఎంఆర్పిఎస్ నుంచి డిమాండ్ చేస్తుంది ఏంటంటే, వెంటనే వీళ్ళకి ఆల్టర్నేట్ హౌసెస్ చూపించాలి ప్రభుత్వమా, తహసీల్దారా. లేకపోతే ఖచ్చితంగా మేము ఇక్కడ మా ఆందోళన కొనసాగిస్తాం. ఎంఆర్ఓ దగ్గర కూడా బైఠాయిస్తాం. జాతీయ ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకెళ్తాం, స్టేట్ ఎస్సీ కమిషన్ దృష్టికి తీసుకెళ్తాం. వీళ్ళని తప్పు చేసిన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టాం. ఎంత దూరమైనా మేము తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నాం. అవసరమైతే ఎంఆర్ ఆఫీస్, కలెక్టర్ ఆఫీసుల దగ్గర కూడా కూర్చొని వాళ్ళని ముట్టడి చేసే ప్రయత్నం కూడా ఖచ్చితంగా చేస్తాం. ఇది మా డిమాండ్. స్వామి వివేకానంద నగర్లో మేమందరం నివాసం ఉంటున్నాము. ఇప్పటివరకు ఎటువంటి ప్రాబ్లం రాలేదు. ఈ మధ్యనే ముఠా గోపాల్ గారు ఎమ్మెల్యే అయినాక మా మీద ప్రత్యేకంగా వాళ్ళ నిఘా పడిపోయింది. ఇక్కడ వాళ్ళ ఆస్తులను కాపాడుకోవడానికి ప్రత్యేకంగా కావాల్సి ఆయన ఎంఆర్ఓతో అత్యుత్సాహంగా కోర్టులో హియరింగ్ ఉన్నా ఆపకుండా ముందుగానే వాళ్ళు వచ్చి డిమాలిష్ చేయడం జరిగింది. ఆయన చాలా
వాళ్ళు ఇంకోటి ఏంటంటే ఆయన ఎస్సీలో మాదిగలంటే ఆయనకు అస్సలు పడదు. ఆయనతో రాజకీయం చేసిన లెక్క చెప్తున్నా ఈరోజు ఆయనకు పడదు. అందుకోసం మా మీద దౌర్జన్యంగా మా ఇండ్లను మొత్తం కూల్చేసి మాకేం లేకుండా చేసిండు ఇవాళ. దీనికి ప్రత్యేక కారణం ముషిరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాలే. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? 70 ఏళ్ళ నుంచి ఉంటున్నారు. నాకు 55 సంవత్సరాలు ఉన్నాయి. 55 సంవత్సరాలు నేను పుట్టింది ఇక్కడనే, పెరిగింది ఇక్కడ. ఇదంతా రాజంతం జరుగుతుంది మీకేం తెలియదా? ఈరోజు పొద్దున వచ్చే వరకు తెలియదు మాకు. సో శనివారం నోటీసులు ఇచ్చారు అంటున్నారు కదా, మరి అప్పుడు ఏమన్నా ప్రయత్నం చేస్తారా వెళ్ళిపోవాలి అక్కడ అని చెప్పి? ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయినాము. మాకు ఇక్కడ లాస్ట్ ఎలక్షన్స్లో మేము ఆయన పని చేయలేదన్న కారణం ఒకటి పెద్దగా బలంగా పెట్టుకొని మా మీద దౌర్జన్యంగా ఈ పని చేయించాడు ఈరోజు. సో ఇప్పుడు మరి మీ డిమాండ్ ఏంటి? మాకు పునరావాసం చూపించాలి కదా, కావాలని తీసేస్తే కాదు కదా, అది పద్ధతి కాదు కదా. ప్రతి ఒక్కరు మోటార్లమే, మా ఓటుతో గెలిచిండు ఆయన కూడా, ఆయన్నే ఆలోచించాలి.